చాలా మంది అభిప్రాయం ఏంటంటే ప్రజాక్షేత్రంలో ఉన్నటోళ్ళు ప్రజా సమస్యల కోసం పోట్లాడిన మీకంటే ఇంకో కొంత యోగ్యులని చెప్పేసి అని మీరు భావించడం అనేది అంత సబబైనది అభిప్రాయం కాదని మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల అభిప్రాయం. సార్ అది అది వాళ్ళ సహృదయానికి థ్యాంక్ యూ. కానీ బట్ కొన్ని వేల మందితో మింగిల్ అంటారు. అది యువకులు గాని, వృద్ధులు గాని, రైతులు గాని, కార్మిక అసంఘటిత కార్మికులు గాని, వివిధ వ్యక్తుల యొక్క సమస్యల్ని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వ్యక్తులు. మీ చేతికి అవకాశం వచ్చి మీ కళానికి ఒక విలువ అనేది ఏర్పడితే దాని ద్వారా అయ్యే సమస్య పరిష్కారం ఉంటుంది. మీరు అన్నటువంటి ఎవరైతే ఆ యోగ్యులని నాయకులు భావించే వ్యక్తుల కంటే ఎక్కువ ఉంటుంది. సరే అది మీ అభిప్రాయం, థ్యాంక్ యూ. ఒకటేమంటే I-for-one అఫ్ కోర్స్ మీలాంటి వాళ్ళు కొంతమంది సార్ మీకు ఒక అవకాశం వస్తే బాగుంటుంది అని మీరు అన్నప్పుడు కొంత మాకు మంచిగా అనిపిస్తారు. అంటే మేము చేసిన కృషిని ఎవరో ఒకళ్ళు గుర్తిస్తున్నారు అనే స్వంతన ఉంటుంది తప్ప దానికోసం అని అదే కేంద్రీకృతంగా చేసుకొని ఆ ఒక్క అంశం మీ కొరకు కాదు పదవి, మీ కొరకు కాదు పదవి. నిన్నటి వరకు మీ గలం కానీ లేకపోతే ఇంకా చాలా మంది అక్షరాలు కానీ వారి కొరకు ఆరాటపల్లె అణిచివేయబడతా ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఆరాటపడ్డాయి. వీళ్ళకి మళ్ళీ అవకాశాలు రావాలంటే మీకు అవకాశం వచ్చినాయి. వాళ్ళు ఉన్నతంగా జీవించగల జీవన ప్రమాణాలు పెరిగేయాలంటే మీకు రావాల్సిందే. ఇంకా చాలా టైం ఉంది. మరి అప్పుడే అంత నిరాశావాదం అవసరం లేదు. ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకటే ఆలోచన చేసేవాడు, వేరే వాళ్ళు ఎందుకు ఎవరి మద్దతు దొరకనప్పుడు మేము ఆలోచించి మేము వేసుకున్న ప్రశ్న ఏంటంటే వాడు మనకు ఎందుకు సహాయపడాలా అని అడిగేవాడు. మనలో ఏం లోపం ఉంది, మనం ఎందుకు అది సాధించకూడదు, మనకు వేరే వాళ్ళ మద్దతు ఎందుకు అవసరము అని ప్రశ్నలు వేసుకొని మేము పురోగతి సాధించిన వాళ్ళం. కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడీస్ ప్యాట్రనేజ్. సార్ చివరిగా రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ ఏ విధంగా నడుచుకుంటుందంటే చాలా వరకు మంచి ఆఫీసర్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా వరకు అంటే ఒక రకంగా an effort has been started to prune the police system. అంటే ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రమేయంతో ప్రత్యర్థులను ఛేదించేటువంటిది, వేధించేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన సరళి నుంచి పోలీసులను వ్యవస్థని కొంత సంస్కరిస్తున్నట్టే నాకు అనిపించింది. ఇటీవల మా కమిషనర్ గారు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమెని ట్రాన్స్ఫర్ చేసి పారేస్తున్నారు. నిజానికి ఇట్స్ అ వెరీ బోల్డ్ డెసిషన్. ఇట్ కాంట్ బి డన్ బై. ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు లేదు ఒక స్టేషన్ లో అంతమందిని మొత్తం. ఇంకా విషయం చెప్పనా, అట్లాంటి పనే జూబ్లీస్ లో జరగాలి, మాదాపూర్ లో జరగాలి, బంజారాహిల్స్ లో జరగాలి. ఇట్లా చాలా పోలీస్ స్టేషన్ నిర్ణయాన్ని శ్రీనివాసరెడ్డి గారు, సిపి గారు ఎందుకు తీసుకున్నారని మీ భావన? సార్ కమిట్మెంట్ సార్. ఒక మనిషికి నేను మంచి చేయాలంటుంటే ఆలోచన ఉంటే చేస్తాడండి. హీ డజంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ అని విన్నవాదం లేదు సార్. అక్కడ ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు ఆ పిఎస్ లో, అందుకని అలా చేయడం జరిగిందని. ఇంకొందరేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అక్కడ జరిగేటువంటి ప్రతి సమాచారాన్ని చేరవేర్చినారని. ఈసారి ఏం చేసినా ఏదో ఒక విమర్శిస్తారు. ఒకటి మాత్రం ఉంది ఏంటంటే పుచ్చిపోయిన పండులాగా తయారైంది పంజగుట్ట పోలీస్ స్టేషన్. ఇప్పుడే కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి పంజగుట్ట పోలీస్ స్టేషన్ మీద దేర్ ఆర్ సెవరల్ కైండ్స్ ఆఫ్ ఎలిగేషన్స్. నేను యాజ్ ఎ గవర్నమెంట్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు ఫేస్ సెవరల్ ఎలిగేషన్స్ అగేన్స్ ది ఆఫీసర్స్ ఇన్ పంజగుట్ట, బంజారా హిల్స్. ఇవన్నీ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ పొజిషన్స్ ఉన్నాయి. వీటి కోసమని పైరేవల్ చేసేసి ఆ పోలీస్ స్టేషన్లకు సిఐలుగా వస్తారు. మాదాపూర్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, బేగం బజార్, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. ఇక పేర్లు చెప్తే బాగుండదు. కొంతమంది వ్యక్తుల మీద చాలా విమర్శలు వచ్చేది, చాలా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చేది. కానీ ఆఫీసర్లే మా దగ్గరికి వచ్చేప్పటికీ సార్ అనుకుంటుండేవాడు. మేము వాళ్ళని డైరెక్ట్ తిట్టలేకపోయేవాడు. కానీ ఆయన బోల్డ్ గా ఒక డెసిషన్ తీసుకుంటే ఐ కంగ్రాచులేట్ హిమ్. రియల్లీ ఈజ్ అ గ్రేట్ పర్సన్. హీ హాస్ టేకెన్ అ వెరీ బోల్డ్ డెసిషన్. హీ హాస్ టు డూ ది సేమ్ ఎక్సర్సైజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. ఒక ఆయన చిలుకలు కూడా సిఐ ఉండే, అధికారుల ప్రాపకం కోసమే తీన్మార్ మల్లన్న మీద అన్ని తప్పుడు కేసులన్నీ బనాయించడం మొదలెట్టినప్పుడు ఆ జడ్జి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర ఒక కేసు ఆర్గ్యూ చేస్తుంటే ఆయన అన్నారు, ఎందుకండి ఇంట్లో ఏమి లేని చోట కూడా ఇట్లాంటి కేసులు ఎందుకు బుక్ చేస్తున్నారు, అట్లా ఎందుకు చేయడం అవసరం ఏంటిది అని జడ్జి గారు అడిగినారు. అడిగితే పీపీ ఆన్సర్ చెప్పలేకపోయాడు. సార్ నన్ను అడిగితే నేను చెప్తా సార్ అంటే ఏంటి సార్ ఆయన చిలుకలు కూడా ఉన్నాడు సార్, ఆయనకి ఏదో హ్యాబిట్స్ కావాలా, ఇట్లాంటి పనులు చేయకుండా ఆయనకి ఎవరు హ్యాబిట్స్ ఇస్తారు సార్ అన్న. ఆయన గెలవలేని అడిగినాడు. అంటే అధికార పార్టీలో ఉన్నట్టు వాళ్ళ ప్రాపకం కోసమని కృషి చేసే ఆఫీసర్లు కొన్ని పొజిషన్స్ తీసుకోవడం, వాళ్ళ వ్యవస్థలను నాశనం చేయడం, ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా చేసినారు. ఎంతో కొంత ఎఫర్ట్ అయితే బిగిన్ అయింది. ఇట్స్ గుడ్.
మాటలకు పరిమితంగా కాకుండా డ్రగ్ రహిత రాష్ట్రంగా ముఖ్యంగా హైదరాబాద్ని సిపి గారి సారథ్యంలో జరుగుతుందంటారా? సార్ ఒకటైతే ఆయన ఇంతకుముందు వరంగల్ సిపి డ్రగ్స్ కేసు గతంలో అయితే సినిమా యాక్టర్లు పెట్టినప్పుడు మొన్న కొంతమందిని ఇది చేసినారు కదా, వాళ్ళ మీద నేరాలను కొట్టేసినారు కదా కింది కోర్టులో. ఆ కేసు నేనే డీల్ చేసిన. అకున్ సబర్వాల్ వాజ్ అవర్ ఎస్ఐటి చీఫ్ ఉండేది, నేను యాజ్ ఎ గవర్నమెంట్ పీడర్గా ఆ కేసుని నేను ఫైట్ చేసినాను. వీళ్ళందరినీ వాళ్ళ హెయిర్ తీసుకోవడము, వాళ్ళ శాంపిల్స్ కలెక్షన్, చార్మి, ఇట్లాంటి వాళ్ళందరిది. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ఎఫర్ట్ అనేది గుడాంబాను కానీ, తర్వాత డ్రగ్స్ని కానీ, లేకపోతే నార్కోటిక్స్ కానీ, తర్వాత గాంజా, ఇవన్నీ ఒక వ్యక్తితో అయ్యే పనులు కాదు. ఇవన్నీ వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు. వీటి మీద ఉక్కుపాదం మోపాలన్నప్పుడు ఒక్క సిపి గారితో జరగదు. ఆ సిపి గారి చుట్టూ కమిటెడ్ ఆఫీసర్స్ ఉండాలి, ఒక టీం ఉండాలి. ఇదే ఆలోచన అందరు కమిషనరేట్లలో ఉండాలి. ముఖ్యంగా డీజీపీ గారు ఇన్సిస్ట్ చేయాలి. ఇప్పుడు రవి గుప్తా అదర్ నైస్ ఆఫీసర్స్, హీ కెన్ డూ దట్, హీ హెస్ గాట్ దట్ ఎబిలిటీ. సో అట్లా ఒక టీం ఏర్పరిచినారు కాబట్టి ఈరోజు ఈ అవకాశాలు వస్తున్నాయండి. ఇవాళ మనం ఎందుకు గతంలో కాకుండా ఇప్పుడు వీటి మీద ఉక్కుపాదం మోపినారంటే కొంతమంది ఆఫీసర్లకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇది జరుగుతుంది ఆశిద్దాం. లెటర్ సి. సార్ అది ఎందుకు మరుగున పడింది అని చెప్పేసి అంటే మీరు ఏమంటారు? దాన్ని క్లోజ్ గా మీరు అబ్జర్వేషన్ దాన్ని మీరు సార్ తర్వాత రాజకీయాలు వేరు సార్. అంటే సినిమా యాక్టర్లను లొంగ తీసుకోవడానికి ఆ కేసులు పెట్టారు అంతే. చెత్త అంటే ఇదంతా ఇక చెప్పొద్దు. ఇక కొంతమంది ఏంటంటే వాళ్ళకి సినిమా ఫీల్డ్ అనే దాని మీద పట్టు కావాలనుకున్నారు, ఆ పట్టు సాధించారు అంతే. ఆ కేసులను అందుకు వాడుకున్నారు. తర్వాత అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళని వదిలిపెట్టినారు, అమాయకులను బలి చేసినారు, వాళ్ళ రెప్యుటేషన్తో ఆడుకున్నారు. మాకు అక్కడ ఉన్నప్పుడు తెలిసేది దీంట్లో ఏం లేదు అని. సో అప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చే వాళ్ళు నిజంగా డ్రగ్ తీసుకోలేదంటారు సార్? కొందరు తీసుకున్నారు, కొందరు తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళను తీసుకుని వాళ్ళు అందరూ ఒకటే గడగట్టినారు, అది ప్రాబ్లం. వారు ఎవరి మీద శిక్షలు కానీ ఏం జరగలేదంటే సరైన విధానంలో కేసులు కనుక ఒకవేళ పరిశోధన జరిగి ఉంటే, సరైన విధానంలో కేసులు కొట్లాడి ఉంటే జరిగేది. ఇప్పుడు అంతా ఎట్లుంటదంటే రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులని వాళ్ళ రాజకీయమైనటువంటి వాళ్ళ చనువును, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టే లా ఆఫీసర్స్గా అపాయింట్ చేసినారు. అదమ్ములను దద్దమ్ములకి గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చినారు. వాడు ఏం చేయలేకపోతున్నారు, చేయకపోవడం వల్ల ఫెయిల్ అయింది. సిస్టమ్ ఫెయిల్స్. ది సిస్టమ్ వాజ్ rigged in such a way that it was helpful only to those who are close to the ruling establishment. అట్లా ఎమ్మెల్యే కొనుగోలు విషయం చూసాం. కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి కానీ, లేకపోతే మైహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి అవినీతి మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు అప్పుడు పార్టీలో లేరు, బయట నుంచే ఇంకా మీలాంటి వ్యక్తులను చాలా మంది మాట్లాడారు. ఈరోజు వాటి అన్నిటి మీద చర్యలు ఉంటాయని చెప్పేసి నేను భావిస్తాను. సరే, ఇంకా ఇప్పుడే అతి తొందర అయింది కాబట్టి ఇప్పుడే నేను దాని గురించి మాట్లాడాను. ఒకవేళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అయినా కానీ, లేకపోతే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కానీ, ఇతరత్వమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగాయి కదా, రాష్ట్ర మన జంట నగరాల పెరిఫెరీలో ఉన్న ల్యాండ్స్ ని కొల్లగొట్టడంలో కానీ, లేకపోతే కేటీఆర్ ఫ్యామిలీ చేసిన భూదందాల మీద కానీ నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగకపోతే 1 సంవత్సరం తర్వాత కూడా, ఐ గివ్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 1 year, అప్పటి వరకు కూడా ఏం జరగకపోతే డెఫినెట్గా ఐ ఫీల్ దట్ ది ప్రజెంట్ రూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈస్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ దోస్ ప్లండరర్స్ అని అనుకుంటాను. అప్పుడు డెఫినెట్గా విమర్శిస్తాను. కానీ తొందరపడి తెల్లారక ముందే కూసే కోడిని మాత్రం నేను కాదు. నేను డెఫినెట్గా ఐ విల్ వెయిట్ అండ్ సీ ఇఫ్ ది సిచ్యువేషన్ వారెంట్స్. I don't shirk my responsibility. I will definitely criticize the government. I will fight for the